నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. దీవానాతో హర్షిత్ రెడ్డి సెన్సేషన్. విజయ్ దేవరకొండను గుర్తు చేస్తున్నాడా? టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు అలాంటి ఓ యంగ్ హీరో గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీవానా సినిమాతో హీరోగా పరిచయమైన హర్షిత్ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ అబ్బాయిలో విజయ్ దేవరకొండ ఎనర్జీ కనిపిస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ స్టార్ మెటీరియల్ అంటూ నెటిజన్లు మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అసలు హర్షిత్ రెడ్డి ఎవరు? దీవానా సినిమాలో ఆయన నటనకు ఎందుకు ఇంత ప్రశంసలు వస్తున్నాయి? విజయ్ దేవరకొండతో పోలిక రావడానికి కారణం ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీవానా సినిమా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా హీరోగా హర్షిత్ రెడ్డి, హీరోయిన్ గా స్నేహ మణిమేగల నటించారు. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ కథ, భావోద్వేగాలు, ముఖ్యంగా హీరో నటన కారణంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. హర్షిత్ రెడ్డి సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి నటన గురించి మాట్లాడుకుంటే ప్రేమలో ఉండే అమాయకత్వం, విడిపోవడం వల్ల కలిగే బాధ, కోపం, ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఇలాంటి ప్రతి భావాన్ని ఆయన చాలా సహజంగా చూపించారని ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని సినీ అభిమానులు చెప్తున్నారు. ఒక కొత్త హీరోకు అవసరమైన కాన్ఫిడెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ హర్షిత్ రెడ్డిలో కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఒకటే, హర్షిత్ రెడ్డిని విజయ్ దేవరకొండతో ఎందుకు పోల్చారు? దీనికి కారణం ఆయన నటనలో కనిపించే ఇంటెన్సిటీ. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ చెప్పే విధానం విజయ్ దేవరకొండను గుర్తు చేశాయని ఆర్జీవి కమెంట్ చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కనిపించే ఆ పర్ఫార్మెన్స్ కారణంగా ఈ పోలిక మరింత పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సమయంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్వయంగా దివానా ట్రైలర్ ను ప్రశంసించారు. ట్రైలర్ లో కొత్తదనం కనిపిస్తుందని, చిత్ర బృందం ఎంతో ప్యాషన్ తో పనిచేసినట్లు అనిపిస్తుందని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన కూడా సానుకూలంగా ఉంది. చాలా మంది సినిమా కథ కంటే ఎక్కువగా హీరో నటన గురించి మాట్లాడుతున్నారు. కొత్త హీరో అయినా ఎక్కడ బెరుకు కనిపించలేదు, సినిమా మొత్తం తన భుజాలపై మోసాడు, ఇలాంటి టాలెంట్ ను టాలీవుడ్ ప్రోత్సహించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది హర్షిత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో గతంలో కూడా చాలా మంది కొత్త హీరోలను పెద్ద స్టార్లతో పోల్చారు. ఒకప్పుడు విజయ్ దేవరకొండను కూడా ఇతర హీరోలతో పోల్చారు. కానీ తన ప్రత్యేకమైన నటన, కథల ఎంపిక, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే అవకాశం హర్షిత్ రెడ్డి ముందు కూడా ఉంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇకపై ఎలాంటి కథలు ఎంచుకుంటారు, ఎలాంటి పాత్రలు చేస్తారు అనేది ఆయన కెరియర్ ను నిర్ణయించబోతోంది. ఒక్క సినిమా విజయం మాత్రమే సరిపోదు. ప్రతి సినిమాతోనూ తను తాను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తేనే స్టార్ హీరోగా ఎదగగలుగుతారు. మొత్తానికి దివానా సినిమా ద్వారా హర్షిత్ రెడ్డి టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి ప్రారంభాన్ని అందుకున్నారు. విజయ్ దేవరకొండతో పోలికలు రావడం ఆయన నటనకు దక్కిన ప్రశంసగా చూడొచ్చు. అయితే ఈ పోలికలు దాటి తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం ఇప్పుడు ఆయన ముందున్న ఆశలు సవాలు. అది ఆయన చేయగలరా లేదా అనేది రాబోయే సినిమాలో చెబుతాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? దీవానా సినిమా చూసారా? హర్షిత్ రెడ్డిలో నిజంగానే విజయ్ దేవరకొండ వైబ్స్ కనిపించాయా, లేక ఆయనకు సొంత స్టైల్ ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.